అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అమృత భాండం గురించి తెలుసుకుందాము. ఈ పాటికి అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి రాగం అమృతవర్షిణి. ఈ రాగం 66వ మేళకర్త అయినటువంటి చిత్రాంబరి యొక్క జన్యం. ఇది ఔడవ రాగం, ఉపాంగ రాగం, రిషభ దైవత వర్జిత రాగం, త్రిస్థాయి రాగం, కర్ణాటక సంగీతానికి సంబంధించినటువంటి రాగం, ప్రతి మధ్యమ రాగం, అలాగే చాలా విస్తారమైనటువంటి రాగం, భక్తి ప్రధానమైనటువంటి రాగం మరియు ప్రాచీనమైన రాగం. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇది వర్షాధార రాగం. ఈ రాగం పాడితే వర్షం కురుస్తుంది మరియు ఈ రాగం పాడితే అమృతం కురుస్తుంది. ఎందుకంటే పేరులోనే అమృతం ఉంది. చెవుల్లో అమృత పోయడం అంటే ఏంటో ఈ రాగం వింటే తెలుస్తుంది మనకి. ఈ రాగం యొక్క మూర్ఛన సగమ పనిస సనిపమ గస. ఈ రాగంలో షడ్జమం పంచమం కాకుండా వచ్చేటటువంటి స్వరస్థానాలు అంతరగాంధారం, ప్రతి మధ్యమం, కాకలి నిషాదం. ఒకప్పుడు హిందూస్థానీ విద్వాంసులైనటువంటి తాన్సేన్ గారు ఉత్తరాదిలో అమృతవర్షిణి రాగం పాడి వర్షాన్ని కురిపించారట. అలాగే మన దక్షిణాదిన సంగీత త్రిమూర్తులైనటువంటి ఒకరు ముత్తుస్వామి దీక్షితార్ గారు తమిళనాట ఈ రాగాన్ని పాడి కుంభవృష్టిగా వర్షాన్ని కురిపించారట. ఈ రాగాన్ని కనిపెట్టింది కూడా ముత్తుస్వామి దీక్షితర్ గారే. అయితే ఒక రాగానికి ఎంతటి శక్తి ఉందో మనకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ విషయం తెలుసుకుంటే. ఈ రాగంలో కర్ణాటక సంగీతంలో వాగ్గేయకారులందరూ మరియు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు, వీరితో పాటు డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారు కూడా అన్ని రకాల రచనలు చేయటం జరిగింది. అలాగే ఈ రాగం యొక్క స్వరాలను గ్రహభేదం చేస్తే మరొక 2 రాగాలు ఉత్పన్నమవుతాయి. షడ్జమాన్ని గ్రహభేదం చేసి రిషభం చేర్చితే హంసధ్వని, మరల షడ్జమాన్ని గ్రహభేదం చేసి ప్రతి మధ్యమం స్థానంలో శుద్ధ మధ్యమాన్ని చేర్చితే గంభీరనాట రాగం వస్తాయి. ఈ రాగం మనోధర్మానికి అవకాశం ఉన్నటువంటి రాగం. ఇది చాలా కష్టమైన గమకాలతో పాడొచ్చు, అలాగే కొంచెం సులభతరంగా కూడా పాడగలిగేటటువంటి రాగం. సాధారణంగా ఔడవ రాగాలు మ్యాక్సిమం కష్టంగా ఉంటాయి, అన్నీ అని కాదు, చాలా వరకు. ఎందుకంటే అందులో 2 స్వరాలు ఉండవు కాబట్టి దాటు స్వరాల ప్రయోగాలు అనేవి వస్తూ ఉంటాయి. దాని వలన ఔడవ రాగాలు పాడటం కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఈ రాగంలో గ్రహస్వరం, మధ్యమం, పంచమం, అలాగే జీవస్వరం, అంశస్వరం, నిషాదం, అలాగే న్యాసస్వరం, మధ్యమస్థాయి షడ్జమం, తారస్థాయి షడ్జమం. ఈ రాగంలో అలంకారాలను సాధన చేయొచ్చు. కొత్తగా సంగీతం నేర్చుకునేటటువంటి విద్యార్థులు మనోధర్మానికి ఈ రాగాన్ని అంటే అమృతవర్షిణి రాగాన్ని ఉపయోగించవచ్చు. అలాగే సెమీ క్లాసికల్లో అన్ని రకాల రచనలు కూడా ఉన్నాయి. సినిమా పాటలలో మిగిలిన రాగాలతో పోల్చితే అమృతవర్షిణి రాగంలో పాటలు కొంచెం తక్కువ అని చెప్పచ్చు.
అలాగే ఈ రాగంలో పండే రసాలు ఏమిటి అంటే ఇది సంపూర్ణంగా వర్షాధార రాగమని ప్రధానంగా చెప్పచ్చు. అలాగే భక్తి ప్రధానమైనటువంటి రాగం కూడా. అలాగే ప్రేమ శృంగారం కూడా ఈ రాగంలో పండుతాయి. అలాగే ప్రశ్నించేటటువంటి భావం ఈ రాగంలో ఉత్పన్నమవుతుంది. అంతేకాకుండా అన్వేషణ పూరితమైనటువంటి భావానికి కూడా ఈ రాగం ఒప్పుతుంది. ఈ రాగంలో ఆనందామృత కర్షిణి అమృత వర్షిణి అనేటటువంటి ముత్తుస్వామి దీక్షితారు వారి కృతి చాలా ప్రసిద్ధిగాంచింది. అలాగే అన్నమయ్య కీర్తనలలో అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అనే కీర్తన కూడా ప్రసిద్ధి చెందింది. సినిమాలలో ఆనతి నీయరా ఈ పాట తెలియని సంగీత ప్రియులు ఎవ్వరూ ఉండరు అని చెప్పచ్చు. ఈ రాగంలో చౌక కాలంలో మధ్యమ కాలంలో వచ్చేటటువంటి స్వరాలతో మన చెవుల్లో అమృతం పడుతుంది. మన వాణి జయరాం గారు పాడినటువంటి అమృతం లాంటి పాట ఆనతి నీయరా. అలాగే అగ్ని నక్షత్రంలో కురిసేను విరుజల్లులే అనేటటువంటి పాట కూడా అమృతవర్షిణి రాగంలోనిదే. అమృతం లాంటి రాగం గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీ లక్ష్మీ జోగారావు బెల్లాల.